మోసం కాంగ్రెస్ రైతులను హైకోర్టును ఒకే విషయంలో ఒకేసారి మోసం చేయడం సాధ్యమే అంటోంది కాంగ్రెస్ పార్టీ. ఫార్మాసిటీ పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత సులువుగా ఈ ఘనతను సాధించింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టినటువంటి గ్రీన్ ఫార్మాసిటీని తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని, భూములను తిరిగి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ రైతులను మభ్యపెట్టింది. ఫార్మాసిటీని రద్దు చేసినట్టు ప్రకటించిన భూములను మాత్రం తిరిగి ఇవ్వకుండా అన్నదాతలను నిలువునా మోసం చేసింది. విషయంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని సైతం మోసం చేసింది. ఫార్మాసిటీని కొనసాగిస్తామంటూ హైకోర్టుకు లిఖిత పూర్వకంగా అఫిడవిట్ సమర్పించింది. ఇప్పుడు ఫార్మాసిటీకి చెందిన భూముల్లోనే మొన్న గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది. అదే ఫోర్త్ సిటీ అంటూ అదే వేదిక మీద అధికారికంగా ప్రకటన చేసింది. పరిశ్రమల భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చేందుకు సిద్ధమైన కాంగ్రెస్ 20,000 ఎకరాల్లో రూపుదిద్దుకోవాల్సినటువంటి పరిశ్రమల జోన్ను నామరూపాలు లేకుండా చేసి పారిశ్రామిక రంగాన్ని సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకుంది. భూముల విషయంలో సమయం సందర్భాన్ని బట్టి మాటలు మార్చే భూతాల మాంత్రికుడు రేవంత్ రెడ్డి. 30,000 ఎకర్స్లో బగ్ డ్రగ్ ఫార్మా పెడితే అక్కడ వచ్చే పొల్యూషన్ కానీ అక్కడ జరిగే పరిణామాలు భవిష్యత్తులో హైదరాబాదు నగరం యొక్క అభివృద్ధి మీదనే ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఫార్మా విలేజ్లు 2,000 ఎకర్స్ నుంచి 3,000 ఎకర్స్ ఏరియాస్ని అన్నిటిని కూడా డివైడ్ చేసి ఒక 10-15 ఫార్మా విలేజ్లు డిజైన్ చేసి ఒక 10 కంపెనీలను 15 కంపెనీలను అట్లా ఇవ్వాలన్నది మా ఆలోచన. 3 పొటెన్షియల్ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ ఫార్మా we have been identified district. The other one is from Medak district. Third one is from Nalgonda district. We are going to create a pharma village all the 3 areas. 3 different parts of Telangana. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటును చేపట్టింది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో 19,333.20 ఎకరాల భూమిని సేకరించేందుకు నిర్ణయించి 14,000 పైచిలకు భూముల్ని భూసేకరణ ద్వారా తీసుకుంది. ఒకవేళ ఫార్మాసిటీకి కాకుండా ఇతర అవసరాలకు వినియోగిస్తే రైతులు తమ భూములను తిరిగి పొందవచ్చనే నిబంధనను పొందుపరిచింది. ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు కోసం కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి మొదటి దశ అనుమతులు సాధించింది. ఈ మేరకు దాదాపు 300 నుంచి 400 వరకు ఫార్మా కంపెనీలు అక్కడమంటూ దరఖాస్తు చేసుకున్నాయి. ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు జరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట ప్రకారం తమ భూములను తిరిగి ఇస్తుందని రైతులు ఎంతో సంబరపడ్డారు. కానీ అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది. 13,000 ఎకరాలు బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక ఫార్మా హబ్గా తెలంగాణను అభివృద్ధి చేయాలి, లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగాలని, ఈ రాష్ట్రం యొక్క గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలని కేసీఆర్ గారు 5 ఏళ్ళు కష్టపడి చేసింది. నువ్వేం చేస్తున్నావు? దాన్ని ఇవాళ నీ అనుయాయులకు, నీ కమిషన్లకు పప్పు బెల్లాలు పంచిపెట్టినట్టు ఇష్టం ఉన్నట్టు పంచిపెడుతున్నావు. నువ్వు ఎక్వైర్ చేసినావు ఆ భూమి. ఆ భూమి అక్విజేషన్లో నీది ఒక చెమట చుక్కున్నదా? నీ ఆలోచన ఉన్నదా? ఫార్మాసిటీని రద్దు చేశామని ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు అనేకసార్లు పరోక్షంగా ప్రకటించారు. షరతు మేరకు తమ భూములను తిరిగి ఇవ్వాలంటూ రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం నాలుక మడతేసింది. రైతుల నుంచి ఫార్మా కోసం సేకరించిన భూముల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నామని పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఫార్మాసిటీని రద్దు చేశామని రైతులు భ్రమపడుతున్నారంటూ ప్రభుత్వం లిఖితపూర్వకంగా హైకోర్టును తప్పుదోవ పట్టించింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరుతో కొత్త డ్రామా మొదలుపెట్టింది. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లోని బేకర కంచె వద్ద సీఎం రేవంత్ ఫోర్త్ సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. యంగ్ ఇండియా స్కూల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి 150 ఎకరాలు కేటాయించారు. అప్పటి నుంచి ఫార్మాసిటీ భూములను ఒకదాని తర్వాత ఒకటిగా ఇతర అవసరాలకు మళ్లిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు వేలాది ఎకరాల భూముల కేటాయింపులు పూర్తయ్యాయి. ఈ మేరకు పలు సమావేశాలు, సభల్లో సీఎం, మంత్రులు ప్రకటనలు కూడా చేశారు. కానీ కేటాయింపులకు సంబంధించినటువంటి ఉత్తర్వులను మాత్రం బయటకి రానియడం లేదు. ఇందులో ఏ ఒక్క ఉత్తర్వు బయటకొచ్చినా హైకోర్టు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ట గంగపాలు కావడం మాత్రం ఖాయం. ప్రజాపాలన అంటూ నిత్యం గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ఇచ్చినటువంటి ఉత్తర్వులను సైతం తొక్కిపెట్టింది.
తాజాగా గ్లోబల్ సమ్మిట్ను ఫోర్త్ సిటీలోనే ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు పంపినటువంటి ఆహ్వానాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఫార్మాసిటీకి సేకరించినటువంటి భూముల్లోనే గ్లోబల్ సమ్మిట్ వేదిక ఇతరత్ర అవసరాలకు వినియోగించుకుంది. అంటే ఫార్మాసిటీ భూముల్లోనే ఫోర్త్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వమే అధికారికంగా అంగీకరించింది. 13,500 ఎకరాల్లో ఫోర్త్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు సమ్మిట్లో ముగింపులో అధికారిక ప్రకటన చేశారు. దీంతో ఫార్మాసిటీ కోసం సేకరించిన 13,500 ఎకరాల్లోనే ఫోర్త్ సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు అంగీకరించినట్లయింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు కాంగ్రెస్ ఏం చెప్పింది? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన గ్రీన్ ఫార్మాసిటీని తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని చెప్పింది. సంబంధిత రైతులకు భూములను తిరిగి ఇస్తామని మాటిచ్చింది. ఇంకా ఏం చేసింది? రైతుల నుంచి ఫార్మా కోసం సేకరించిన భూముల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నామని, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఫార్మాసిటీని రద్దు చేశామని రైతులు భ్రమపడుతున్నారని హైకోర్టుకు లిఖితపూర్వకంగా నివేదించింది. కానీ ఇప్పుడు ఫార్మాసిటీకి సేకరించినటువంటి భూముల్లోనే గ్లోబల్ సమ్మిట్ పెట్టింది. 13,500 ఎకరాల్లో ఫోర్త్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. నమ్మి ఓటేసిన రైతులను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. అందుకే అంటున్నాం, మోసంతో పెట్టినటువంటి విద్య. ఇప్పటికే రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. అసలు ఈ భూముల్లో ఫ్యూచర్ సిటీ ఎలా నిర్మిస్తారని నిలదీశారు. ఫార్మాసిటీ కోసం కేటాయించిన భూముల్లో చట్టవిరుద్ధంగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటూ ప్రకటనలు చేయడం, ఒప్పందాలు చేసుకోవడంపై రైతులు మండిపడుతున్నారు. సర్కారు తీరును వ్యతిరేకిస్తూ ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఉద్యమం చేస్తోంది. ఇది రేవంత్ ప్రభుత్వం చేస్తున్న మోసమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటూ ఈ భూములను చూపించి ప్రపంచ దేశాల పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం మోసం చేస్తుందని రైతులు మండిపడుతున్నారు. కోదండ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, తీన్మార్ మల్లన్న అనేకమైన ఆ ఊర్లలో ధర్నాలు చేసి మా ప్రభుత్వం రాగానే తిరిగి మీ భూములు వాపసిస్తాం అని చెప్పి ఈరోజు ఒక దిక్కు కోట్లనేమో వాపసు తీసుకుంటామని చెప్తారు, ఇక్కడ రైతులకేమో ఈ విధంగా చెప్తారు. కాబట్టి చాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఫార్మాసిటీ రైతులను మోసం చేసి ఓట్లు వేయించుకొని భూములు వాపసిస్తామని చెప్పి ఈరోజు ఫోర్త్ సిటీ అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరొక నాటకానికి తెరదీస్తూ ఉన్నది. ఒక దిక్కు స్టేడియం అంటారు, ఒకరోజు పేపర్లో స్టేడియం అని వస్తుంది, ఫోర్త్ సిటీ అని వస్తుంది. ఇక్కడ భూములు అసలు ఏం చేయబోతా ఉన్నారు, ఏం చేస్తారు? ఇక్కడ ఉన్నటువంటి ఇంతవరకు 5 ఎకరాల పైన ఉన్నటువంటి ఎవరికి ప్లాట్లు ఇవ్వలేదు, ఇంతవరకు పెట్టుబడులు పెడుతున్నామని చెప్పి నాటకం చేస్తూ ఉన్నది. ఫార్మాసిటీ కోసం కేటాయించిన భూముల్లో ఫ్యూచర్ సిటీ నిర్మించడం చట్ట ప్రకారం చెల్లుబాటు కాదంటున్నారు రైతులు. ఒకవేళ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మించాలనుకుంటే ఫార్మాసిటీ కోసం సేకరించినటువంటి భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆ తర్వాత మళ్ళీ ప్రతి గ్రామంలో కొత్త ప్రాజెక్టు రిపోర్టు పెట్టి ప్రజాభిప్రాయాన్ని సేకరించాల్సి ఉంటుందని, కొత్తగా పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని రైతులు చెబుతున్నారు. మరోవైపు యాచార మండలంలోని 4 గ్రామాలు మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి, కురుముద్దిలో రైతుల భూములు తీసుకోవద్దని ఇప్పటికే హైకోర్టు స్టే ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ సర్కారు ఫ్యూచర్ సిటీ పేరుతో చేస్తున్నటువంటి భూ కేటాయింపులు, ఒప్పందాలను నమ్మి మోసపోవద్దని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు. చట్టపరంగా ఇక్కడ ఫ్యూచర్ సిటీ నిర్మాణం సాధ్యం కాదని స్పష్టం చేశారు. సర్కారు మాయమాటను నమ్మి ఇక్కడ పెట్టుబడులు పెడితే మోసపోతారని సూచిస్తున్నారు. ఫార్మా భూముల్లో ఫ్యూచర్ సిటీ కడతామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలన్నీ పచ్చి మోసమంటున్నారు రైతులు.